జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో ఘనంగా జరిగిన జిల్లా మహానాడు. పార్టీ పురోభివృద్ధిని ఉద్దేశించి ప్రసంగించిన టీడీపీ ముఖ్య నాయకులు. మూసివేసిన కేసుని మరలా తెరిచి ఛేదించిన విశాఖ పోలీసులు. అదృశ్యమైన మహిళా సహచర ఉద్యోగి చేతిలో హత్యకు గురైనట్లు వెల్లడించిన సిపి సంకబ్రత బాగ్చి. బృహత్తర కార్యక్రమానికి తెరలేపిన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ. వీధి బాలబాలికలకు గుర్తింపు కార్డులు అందించేందుకు సాథీ కమిటీ ఏర్పాటు. తప్పు చేశారని తేలితే విజయవాడలోనే కాదు విదేశాల్లో దాక్కున్నా లాక్కుని వస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గంటి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మహానాడులో గంటా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యక్తిగత కక్ష సాధింపు రాజకీయాలను పెంచి పోషించారని విమర్శించారు. వైసీపీ హయాంలో శుక్రవారం వస్తే విశాఖలో ఎవరి భూములకు మూడుతుందో అని భయపడేవారని చెప్పారు. ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డిని సౌమ్యుడు, మంచివాడు, నిబద్ధత కలిగిన వాడని పొగిడిన జగన్మోహన్ రెడ్డి ఏడాది తిరగకుండానే విజయసాయిరెడ్డి ప్రలోభాలకు అమ్ముడుపోయారని విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ మునిగిపోయిన పడవ అని, ఒకప్పుడు ఆ పార్టీ ఉండేదని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాలని వ్యాఖ్యానించారు. విశాఖ టీడీపీ కంచుకోటని, ప్రతి ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డికి పరాభవాన్ని రుచి చూపించిందని తెలిపారు. విశాఖ 4 దిక్కుల్లో వైసీపీని కాలు మోపనివ్వలేదని, ఎన్ని కుప్పిగంతులు వేసినా విశాఖలో జగన్మోహన్ రెడ్డికి అపజయం తప్పదని జోస్యం చెప్పారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎంపీ పెదకంశెట్టి అప్పల్ నరసింహం ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అధ్యక్షతన వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు పి గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంచోడు, చాలా సౌమ్యుడు, చాలా ఉత్తముడు, నిబద్ధత కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తిని గెలిపించని కరెక్ట్ గా 1 year బ్యాక్ ఎలక్షన్ ముందు నెల్లూరులో చెప్పాడు. సీట్ కట్ చేస్తే నిన్న అటువంటి సాయిరెడ్డిని కూడా సాయిరెడ్డి అమ్ముడు పోయాడంట. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా ఓసరు వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన్ని ప్రజలు ఆదరించలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇందాక మా జగన్ గాజువాక సోదరుడు మాట్లాడుతూ కార్యకర్తలకి నామినేట్ పోస్టులు కావాలన్నారు. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైనా కొంతమందికి రావటం ఆలస్యం కావచ్చు, కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పదవులు రావడం పక్క, అది 100కి 100% జరుగుతుంది. అటువంటి భరోసా మేము అందరూ కూడా తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరంతరం విశాఖ నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నానని, అందులో భాగంగానే వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రజల బాగోగులపై తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని మేయర్ పీలా శ్రీనివాసరావు జీటీవీ మాటామంతిలో తెలిపారు. ఏదైతే చాలా రోజుల నుంచి డ్రైన్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కూడా చాలా వాటిలో క్లీన్ లేదు. ఈ అన్నింటి మీద కూడా ప్రధాన దృష్టి పెట్టాం. ఇప్పుడు అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. దీన్ని పెద్దపరంగా మనం నిర్ణయం తీసుకొని పనిచేయాలని ఒక ప్రణాళిక చేసాం. వాటర్ వరకు వచ్చేవాడికి మనం ఎక్కడైతే వాటర్ సప్లై అప్పుడు మనం డిసైడ్ చేసాం, అవన్నీ ఇవాళ వర్కౌట్లో లేవు. వాటికి కూడా అధికారులతో డిస్కస్ చేశాను. ఏది ఉన్నప్పటికీ విశాఖపట్నంలో ఒక మంచి పాలన ఇవ్వాలని, ఆ పాలన ప్రజాపాలన అవ్వాలని ఒక ఎజెండాతో ఉదయంపాటు కూడా ప్రజల వద్దకు పీలా శ్రీను వెళ్తున్నాడు. ఆ వార్డు వేజ్ కూడా ప్రతిదీ అక్కడ తీసుకొని ఆ జోనల్ కమిషనర్ కానీ అధికారులతో ఇమీడియట్లీ డిస్కస్ చేసి దాని మీద ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలని. ఎందుకంటే ప్రధానంగా 1 టౌన్ ఏరియాలో ఒక రోడ్డు మధ్యలో మనం
దాన్ని బ్రిడ్జి వేయవలసింది ఇప్పుడు వరకు వేయకుండా 20 రోజులు 30 రోజుల నుంచి ఆ రోడ్ని కూడా బ్లాక్ చేసి ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా విజిట్కి వెళ్ళాను. ఇమీడియట్గా దాన్ని 10 డేస్లో పూర్తి చేయాలని ఇవాళ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ అనేది కూడా ప్రధానమైంది, రోడ్డు ప్రధానమైంది. ఆ రోడ్ని కూడా ఈరోజు వరకు పట్టించుకోలేని గత పాలనలో జరిగింది. ఇమీడియట్గా ఎన్నోట్ల మీద ప్రతి దాన్ని కూడా నాకున్న టైంలో ఎక్కువ టైము ప్రజల కింద ముందు ఉండి ప్రజాసేవ చేయాలని ఒకే ఒక ఎజెండాతో నేను వెళ్తున్నాను. దానికి అధికారులు కూడా సహకరిస్తున్నారు. కమిషనర్ గారు కూడా త్వరలోనే వస్తున్నారు. ఎన్నోట్ల మీద ప్రత్యేకమైన దృష్టి ఉన్న టైంలో హయ్యెస్ట్ టైము కార్పొరేషన్లో ప్రతి విషయంలో భాగస్వామి అయ్యి అధికారులతో పనిచేసే బాధ్యత తీసుకుంటాను. వర్షాకాలం సమీపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు, కొండవారి ప్రాంతాల్లో ప్రజలకి ఎటువంటి భద్రత కల్పించే దృష్ట్యా ఎవరైనా సమీక్షలు నిర్వహించబోతున్నారా? ఏదైతే గతంలో వర్షాలు వస్తాడో కొన్నిట్లో ఆ కొండ ప్రాంతాలు అన్నిటికీ గతంలో శాంక్షన్ చేసాం. ఇవన్నీ కాకుండా మెయిన్ ట్రైన్లు అన్నింటిలో పూడికి తీయడం, దాని ద్వారాగా ఎక్కడైనా ట్రైన్ ఆగకుండా చేయవలసింది. మన వర్షానికి 2 ప్లేసుల్లో కొద్దిగా వచ్చింది. ఇమీడియట్గా అధికారులు స్పందించారు. ఈ అన్నిట్లు కూడా టోటల్ అధికారులతో డిస్కస్ చేసి ఇది త్వరలోనే ఒక 20 డేస్లోనే ఫుల్ ప్రెజర్ చేస్తాడు. మళ్ళీ వర్షాకాలం వస్తాడు, ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకి. కోవిడ్ అని ఇప్పుడు ప్రచారం అవుతుంది, దాని మీద కూడా దృష్టి పెట్టాం. దాని మీద కూడా కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. జీఎంసీ నుంచి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకోవాలో కూడా అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాం. కంపల్సరీగా ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల ముందుకే మేము ఉంటాం, ప్రజలకు న్యాయం చేస్తాం. జగన్ 2.0తో మరలా రాష్ట్రానికి స్వర్ణయుగం రానుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, ప్రజా ద్రోహాలను వెలుగులోకి తెచ్చి వైసీపీ విశిష్టతను ప్రజలకు తెలియజెప్పే దిశగా తాము అడుగులు వేస్తున్నామని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలెన్నటికీ మరువనంటున్న విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి కేకే రాజు గారిని తెలుసుకునే ప్రయత్నిస్తాం. జగన్ 2.0 దిశానిర్దేశం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో అంటే రానున్న ఎన్నికల్లో జగన్ 2.0 ఏ విధంగా వర్కౌట్ అవుతుందనే విషయం అయితే కనుక ఈరోజు కేకే రాజు గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ విశాఖపట్నం. సార్, జగన్ 2.0 గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం అంతా మీరు వెనకాతలు ఉండి శ్రద్ధగా ఆలకించడం కూడా యావత్ భారతీయులందరూ కూడా చూసిన నేపథ్యం కనిపిస్తుంది. అసలు జగన్ 2.0 ఈ విధంగా ముందుకు వెళ్ళే ప్రణాళిక సిద్ధం. ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిందే, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి కట్టుబడి 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని 100% కూడా అమలు చేసి, మేనిఫెస్టో అమలు చేసే విషయంలో ఎన్నికల ముందు చెప్పినట్టు కులం కానీ, మతం కానీ, పార్టీలు కానీ చూడడం, ఎలాంటి వివక్ష కానీ, పక్షపాతం కానీ చూపించకుండా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 100% ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రమాణం చేస్తారో ఆ ప్రమాణానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలోనే కూడా అన్ని వర్గాల వారిని కూడా పార్టీలకు సంబంధం లేకుండా ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతితో పాటు ఒకవైపు సంక్షేమం, విద్య, అదేవిధంగా వైద్య రంగాల్లో ఈ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ కూడా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని 14 మెడికల్ కాలేజీలు చేపట్టడంతో పాటు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో అయితే ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో సొంత సచివాలయం, కొంత ఆర్బీకే, అదేవిధంగా హెల్త్ క్లినిక్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధపు, అసత్యపు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కానీ, మేనిఫెస్టో విషయంలో కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా, కనీసం పశ్చాత్తాపం లేకుండా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కనీసం పశ్చాత్తాపం లేకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో 2.0 అంటే 2.0 నుండి నాట్ ఓన్లీ పార్టీకి సంబంధించి కాకుండా
ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యానికి గురయ్యి వివక్షకు గురైన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడటంతో పాటు పార్టీ పరంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన ప్రతి కార్యకర్త నాయకుడిని కూడా గుర్తుపెట్టుకుని పార్టీ కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా పార్టీకి సంబంధించిన కేడర్ ద్వారా క్షేత్రస్థాయిలో 2.0లో అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయడంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక అభద్రతా భావంతో, ఎందుకంటే ఈరోజు ఒక వన్ సైడ్ కూటమి మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా ఈరోజు చాలా అభద్రత ఎక్కడ, ఎందుకంటే మనకు అభద్రతా భావం కనపడుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎదటోళ్ళ మీద ఎప్పుడు నిందేస్తూ ఉంటాం, జనరల్గా మనం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినట్టు ఎదటోళ్ళని నిందిస్తుంటాం. ఈరోజు ఇంత మెజార్టీ ఉండి 3 పార్టీలు కలిసి ఉండి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అభద్రతా భావంతో ఉన్నారు. అభద్రతా భావంతోనే ఆ భయంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ పైన కానీ తప్పుడు కేసులు బనాయించి కనీసం ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అనైతికం. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు చేస్తున్నారు. ఒకవైపు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సింపథైజర్గా అణచివేయాలని దాని మీదే ఉందో తప్ప ఇచ్చిన మేనిఫెస్టో మీద కానీ ఎలక్షన్ టైంలో చేసిన వాగ్దానాల మీద కానీ రాష్ట్ర భవిష్యత్తు మీద కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు గత 11 నెలలుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కానీ అన్ని పేపర్లోని టీవీల్లోని తప్ప గ్రౌండ్ రియాలిటీలో ₹1 కోటి కూడా ఈరోజు 10-11 నెలల కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ 3 జిల్లాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదిగో ఈ ₹1 కోటి నిధులు ఇచ్చాం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేసామని చెప్పుకోవడానికి లేకుండా ఈరోజు ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు. తప్పకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఎందుకంటే అన్ని వర్గాల వారు విశాఖపట్నంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఒరిస్సా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది. ఈ ప్రాంతానికి అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా ఆస్కారం ఉంది. ఈ ప్రాంతం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చూపిస్తున్న పక్షపాత ధోరణి వివక్షని కూడా రేపు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని ఈ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడమే మా ముందు ప్రణాళిక. సరే, ముఖ్యంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోకి వెళ్ళాం అత్యంత ముఖ్యమైనటువంటి జిల్లాగా విశాఖపట్నం ప్రస్తుతం అయితే కనుక నానుంటుంది. ఎందుకంటే ఇటు వరుస పరాజయాలకి గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్ళీ దీన్ని గెలుపు దిశగా ఏ విధంగా తీసుకెళ్ళాలని మీరు పర్సనల్గా ఎటువంటి అజెండా? ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బ్యాడ్ ప్రాపగండ, అంటే పెయిడ్ చేసి ఒక బ్యాడ్ ప్రాపగండని ఎంతవరకు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు విశాఖపట్నం ప్రజలందరూ కూడా మొట్టమొదటిసారి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మద్దతు చేశాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని మన మీద వివక్ష చూపిస్తున్నారని అది ప్రజల్లోంచి ఆలోచన మొదలైంది. శుభపరిణామం ఏంటంటే ఈరోజు విశాఖపట్నంలో జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు, మూలపాడు పోర్టు తీసుకొచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హెచ్ఎస్ఎల్కి సంబంధించి కానీ లేకపోతే ఎల్సిటీ గురించి కానీ ఫార్మాసిటీ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ ప్రాంతానికి అభివృద్ధి తీసుకు అడుగులు వేసింది. మనం ఎందుకు చంద్రబాబు నాయుడికి మళ్ళీ మద్దతు తెలిపి మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపి మోసపోయామనే ఆలోచన క్షేత్రస్థాయి నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో మొదలైంది. అది మాకు శుభపరిణామం. తప్పకుండా కొత్త వైభవం రాబోతా ఉంది. విశాఖపట్నం జిల్లాకి సంబంధించి రాబో రోజుల్లో కొత్త వైభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతాం. చూసాం కదా, పూర్తిస్థాయిలో చూస్తే కనుక ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో విశాఖ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి గెలుపుగా ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నారు. అదేవిధంగా జగన్ 2.0ని కూడా ఒక లెక్కలో తీసుకెళ్లి దాన్ని కూడా ఒక దిశానిర్దేశం ద్వారా అంటే కులమతాలకు అతీతంగా జగన్ 2.0 ఉండబోతుందని చెప్పి కేకేఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. పన్నుల భారాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పన్నుల మోత మోగించేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుందని ఆరోపిస్తూ అటువంటి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని కోరుతూ కార్పొరేటర్ సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారం మేయర్కి నేడు వినతి పత్రం అందజేశారు. అనంతరం గంగారం మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో ఇళ్ల విస్తీర్ణానికి తగ్గట్టుగా ఆస్తు పన్ను రెట్టింపు చేసే ధోరణికి కూటమి పూనుకోవడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వం కన్నా పన్నులు తగ్గించి జనరంజకమైన పాలన అందిస్తామని చెప్పిన కూటమి ఇప్పుడు పన్నుల భారాన్ని మోపడాన్ని తాము ఖండిస్తున్నామని, వెంటనే ఆ పెంపు నిర్ణయాన్ని విరమించుకొని ప్రజలకు అనుకూలమైన పన్నులు వసూలు చేయాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటటువంటి 123 పట్టణాలు నగరాల మీద భారీగా ఆస్తి పన్ను పెంచడానికి సిద్ధమైంది. ఇప్పటికే సర్క్యులర్ అన్ని పట్టణాలకి నగరాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల అంతా కూడా జూన్ 15 లోపు ప్రతి ఇంటికి రీసర్వే పేరు మీద ప్రతి ఇంటి కొలతలు తీసుకొని ఆస్తి పన్నుని భారీగా పెంచడం కోసం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 463 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా ఆస్తి పన్ను రాబట్టాలనేటువంటి కూడా సూచించింది. కనీసం ఇప్పుడున్నటువంటి ఆస్తి పన్ను మీద ప్రతి ఇంటి నుంచి 20% పెంచాలనేటువంటిది కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఒక విశాఖపట్నంలో 112 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఏడాది ఆస్తి పన్నుని పెంచాలనేటువంటిది కూడా ఆదేశాలు ఇచ్చింది. గత ఎన్నికల్లో మీరు చెప్పినటువంటిది ఏమిటి? మేము కానీ అధికారంలోకి వచ్చేస్తే ఈ ఆస్తి పన్ను అనేటువంటిది ఆస్తి విలువ ఆధారంగా గత ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని సమీక్ష చేసి దాంట్లో పరిశీలించి ఆస్తి పన్ను భారాన్ని తగ్గిస్తామన్నారు. అలాగే ప్రతి ఏడాది 15% ఆస్తి పన్నుని పెంచే విధానాన్ని రద్దు చేస్తామన్నారు. వచ్చే ఏడాది అయింది, ఆ రెండు చేయలేదు. ఇప్పుడు అదనంగా 20% ఆస్తి పన్ను పెంచడం అనేటువంటిది ఈ ప్రభుత్వం అడ్డగోలుగా పట్టణ ప్రజల మీద దోసుకోవటం తప్ప ఇంకోటి ఏమిటని నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పుడు కొత్త ఆదేశాల వలన జరగబోతుంది ఏంది? ఇంటి కొలతలు ప్లాన్ ప్రకారం కానీ నిర్మాణాలు జరగకపోతే వాళ్ళకి అదనమైనటువంటి భారం వేస్తారు. ఉదాహరణకి 10% ప్లాన్ డీవియేషన్ ఉందనుకోండి, ఉల్లంఘన జరిగిందనుకోండి, అదనంగా కట్టామనుకోండి, దానికి 25% పెనాల్టీ వేస్తారు. 10% పైన 15% ఉందనుకోండి, దానికి 50% పెనాల్టీ వేస్తారంట. పైన అంతస్తు కానీ ఎవరన్నా నిర్మాణం చేసుకున్నారనుకోండి, దానికి 100% పెనాల్టీ వేస్తారంట. 100 గజాలు, 50 గజాలు, 120 గజాలు ప్రభుత్వ భూముల్లో నాటిలో వీటిల్లో ఎన్నో 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకున్నారనుకోండి, దానికి ప్లాన్ లేదనుకోండి, దానికి 2.5 రెట్లు అదనమైనటువంటి ఆస్తి పన్ను వేయాలనేటువంటి ఇందులో పేర్కొన్నారు. మరి ఎడాపెడా ప్రజల మీద దాడి చేయటం తప్ప ఇంకోటి అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. 2022లో మూసివేయబడ్డ మహిళా అదృశ్య కేసు విచారణను మరలా పునఃప్రారంభించి నిగ్గు తేల్చారు విశాఖ పోలీసులు. కమిషనర్ సంకభ్రత భాక్షి నేడు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. 2021 డిసెంబర్ నెల నుండి తన తల్లి పల్లా గీత కనిపించడం లేదని 2022 జనవరిలో కుమార్తె ఆబోతు సునీత ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అప్పట్లో విచారణ జరిపినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పక్కన పెట్టబడిన కేసులో మరలా ఇప్పుడు పురోగతి సాధించామన్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం పల్లా గీత కుటుంబ సభ్యులు తనను కలిసి ఫిర్యాదు చేశారని, 2 ఏళ్ల క్రితం నుంచి తమ తల్లి కనిపించడం లేదని గీత కుమార్తె ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం 10 రోజుల్లో కేసు ఛేదించామన్నారు. గీత దివాకర్ అనే సహచర ఉద్యోగిని వివాహం చేసుకోవాలని పట్టుబట్టిందని, ఆ పరిణామంతో దివాకర్ వరప్రసాద్ సహకారంతో గీతను హత్య చేశాడని తెలిపారు. హత్య చేసి గీత మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం కాలువలో పడేసిన నిందితులు అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లిపోయి కొన్ని రోజులు తలదాచుకొని హాయిగా విశాఖలో తిరుగుతున్నారని, దర్యాప్తు చేసిన తమకు నిందితుల ఆచూకీ లభించడంతో వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. మృతదేహం పడేయడానికి వినియోగించిన కారుని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అన్డిటెక్టెడ్ కింద రెఫర్ చేయడం జరిగింది. సో ఈ టీమ్కి మనం ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పిన తర్వాత ఈ టీం మల్టిపుల్ విట్నెసెస్ని, చాలామంది విట్నెసెస్ని ఎగ్జామ్ చేశారండి. చాలా లొకేషన్స్ విజిట్ చేసి అంత టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసి చూస్తే విషయం తెలిసింది. ఏమని, ఈ మిసెస్ గీత, ఈ చనిపోయిన లేడీ, ఈమె మారాణిపేటలో మెలోడీ థియేటర్ దగ్గర ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు గీతా గారికి తల్లిదండ్రుల నుండి వచ్చింది. సో హస్బెండ్తో డిస్ప్యూట్ ఉంది, పిల్లలతో డిస్ప్యూట్ ఉంటే ఆమె సెపరేట్గా ఉంటున్నారండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నారండి. ఆ ఇల్లు కట్టినప్పుడు దివాకర్ గారితో పరిచయం అయింది. ఆ బిల్డర్తో కొన్ని ఇష్యూస్ ఉంటే దివాకర్ హెల్ప్ చేశారండి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి. అలా దివాకర్ చాలా క్లోజ్ అయిపోయారు. సో గీత ఏమన్నారంటే, సరే మా హౌస్లోనే ఒక రూమ్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ మీరు పెట్టండి, మేము అలౌ చేస్తాం. ఇంకా స్లోగా ఇంకా క్లోజ్నెస్ పెరిగింది. ఇప్పుడు దివాకర్ చెప్పినట్టు గీత
చాలామందికి చాలా అప్పు కూడా ఇచ్చారండి. తర్వాత గీత ప్రెషరైజ్ చేశారండి, నన్ను పెళ్లి చేయాలి. దివాకర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అందుకే గీత దివాకర్ గారి ఇంటికి వెళ్ళారండి, బుచ్చిరాజుపాలెం. అక్కడికి పోయి కూడా పెళ్లి చేయాలని ఇన్సిస్ట్ చేస్తే కూడా అతను ఒప్పుకోవట్లేదు. సో ఫైనల్గా 28 నవంబర్ 2021 ఫస్ట్ ఆ ఇంటికి విజిట్ చేశారండి. పబ్లిక్లీ చెప్పారు, మా స్టాఫ్ ముందర మీ స్టాఫ్ ముందర నన్ను మ్యారేజ్ చేయాలి. తర్వాత ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు దివాకర్ ఇంటి వదిలేసి వేరే చోట వెళ్ళిపోయారు. స్టాఫ్తో కలిసి ఒక కార్లో వెళ్ళిపోయారు, హౌస్ లాక్ చేయకుండా. ఈ దివాకర్ గీతా గారి మొబైల్ ఫోన్ కూడా ఆఫ్ చేసేసారు. తర్వాత చెన్నై దగ్గర ఒకసారి స్విచ్ ఆన్ చేసి తర్వాత అక్కడే కెనల్లో పాడేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ 2 వీలర్ కూడా అమ్మాయికి రిటర్న్ చేశారు, గీతా గారి అమ్మాయికి రిటర్న్ చేశారండి. సో అది మేము హెల్ప్ చేస్తాం, అది మాకు ఇంకా ఏం తెలియదు అని లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి నటిస్తున్నారు. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దివాకర్ని పట్టుకున్నారు. ఆ ఫోర్డ్ ఐకాన్ కార్డ్, అది డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. బాడీ మాత్రం ఇంతవరకు దొరకలేదు, ఎందుకంటే డిసెంబర్ 2021 అప్పుడు ఆ కెనాల్లో పడేశారు. సో మేము బాడీ గురించి ఇప్పుడు కూడా వెతుకుతున్నాం. అండ్ ఇంకా ఫర్దర్ క్లూజ్ ఎవరెవరు చూశారు, ఎవరెవరు సాక్షులు ఉన్నారు, వాళ్ళను కూడా విచారిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో నేడు జరిగిన అగ్ని ప్రమాదానికి కార్మికుల అక్రమ తొలగింపే ముఖ్య కారణమని వామపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. స్కిల్ కలిగిన కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల SMS2లో అగ్ని ప్రమాదం సంభవించిందని, అక్రమ తొలగింపులు ఆపాలని, విధుల నుండి తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు చేస్తున్న న్యాయ పోరాటానికి స్పందించి వారి డిమాండ్లను పరిష్కరిస్తే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావని ప్లాంట్ పరిరక్షణ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈరోజు తెల్లవారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ SMS2లో కేబుల్ వైర్లు అనేవి కూడా తగలబడ్డాయి. దీనికి ప్రధాన కారణం సమ్మెలో ఉన్నటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికుల్ని తగ్గించేయాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నింది. అందులో భాగంగా దాదాపు 4,000 మంది కార్మికులను ఈరోజు తీసేశారు. ఇంకో మరో 4,000 మంది కార్మికుల్ని తీయడానికి ఇప్పటికే వాళ్ళ యొక్క పాసల్ని రెన్యువల్ చేయకుండా ఆపేయడం అనేది జరిగింది. దాని ఫలితంగా ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు ఈరోజు 3వ రోజు 3 రోజులు అయింది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే SMS1 కానీ 2 కానీ అలాగే బ్లాస్ట్ ఫర్నిచర్ల దగ్గర కానీ నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు అక్కడ అవసరం. ఆ కార్మికులు అనేది లేకపోవడం వల్ల, నైపుణ్యం లేని కార్మికులతో పని చేయించడం వల్ల కూడా ఈరోజు ఈ ప్రమాదం అనేది చోటు చేసుకున్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులపై నిర్బంధం ఆపాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ సమ్మెకు మద్దతుగా పెందుర్తి రైతు బజార్ వద్ద CITU ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా CITU నాయకులు జగన్, అనసూయలు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి అనేక కుట్రలు పన్నుతుందని, తక్షణం ప్రైవేటీకరణ చర్యలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా 5,500 కాంట్రాక్ట్ కార్మికుల్ని వాయిదాల పద్ధతిలో తొలగించడం సరికాదని అన్నారు. తొలగించిన 1,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించరాదని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్బంధం వెంటనే ఆపాలి.
తొలగించిన కాంట్రాక్టు పోలీసులు నిర్బంధం వెంటనే ఆపాలి. ఇలా 11,400 కోట్ల రూపాయల్ని ప్యాకేజ్ ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులనేమి 5,400 మందిని, పర్మనెంట్ కార్మికులే 2,000 మంది తొలగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. గత 2 నెలల నుంచి స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తూ ఉంది. సొంత గనులు కేటాయించకపోయినా ఈరోజు యాక్చువల్ సొంత గనులు కేటాయించుంటే కనీసం 4,000 రూపాయలు ఒక్కొక్క టన్నుకి మిగిలేది. అయినా సరే ఈరోజు అక్కడ ఉండే కార్మికులు, అక్కడ ఉండే టెక్నాలజీ వల్ల ఈరోజు గత 2 నెలల నుంచి లాభాల్లో నడుస్తూ ఉంది. అయినా ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు కనీసం చట్ట ప్రకారం నోటీస్ ఇవ్వకుండా ఈరోజు చట్ట ప్రకారం యాక్చువల్గా ఎక్కువ మంది అయితే తొలగించవలసింది జూనియర్స్ని తొలగించారు. ఎవరైతే లాస్ట్గా జాయిన్ అయ్యారో వాళ్ళు. ఆ రకంగా కాకుండా ఇష్టారాజ్యంగా ఈరోజు తొలగిస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు తొలగింపులకు వ్యతిరేకంగా సమ్మె చేస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? మేము స్టీల్ ప్లాంట్ గారు కాపాడకపోతే మేము రోడ్డు ఎక్కలేదని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉండే పోలీసులు, విశాఖపట్నంలో ఉండే పోలీసులు, ఇక్కడ పుంజతులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎవరు పోలీసులు లేరు, అందరూ స్టీల్ ప్లాంట్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి సెక్షన్లో పోలీసులు వెళ్ళి అక్కడ కాపలా కాసి ఏ కార్మికుడు కూడా బయటకు వెళ్ళకుండా నిర్బంధిస్తున్నారు. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలతోటి 32 బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేట్ కరణం మోడీ చేయడం అనేది చాలా అన్యాయం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ను అడ్డుకుంటామని చెప్పింది. ఒడ్డు దాటాక వాడ దాటాక వాడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదే కాకుండా ఈ రోజు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉందంటే అనేక మంది బతుకుతూ ఉన్నారు. ఈ రోజు ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటిది స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ తొలగించడం అన్యాయం. నగరంలో దిక్కుమొక్కు లేకుండా సంచరించే పిల్లలకు గుర్తింపునిచ్చే బృహత్తర కార్యక్రమానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ తెరలేపింది. సాతి కమిటీ ద్వారా అనాథ పిల్లలకు ఆధార్ కార్డు మంజూరు చేసేలా పలు శాఖల సమన్వయంతో నూతన ప్రణాళికలను సిద్ధం చేసింది. నేడు జడ్జికోట్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో సంస్థ సెక్రటరీ ఆర్ సన్యాసి నాయుడు సాతి కమిటీ వివరాలను మీడియాకు అందించారు. ఆశా, అంగన్వాడీ, రెవెన్యూ, వైద్య, మహిళా శిశు సంక్షేమం, ప్రత్యేక పోలీస్ శాఖల సహకారంతో వీధి బాలబాలికలకు గుర్తింపు కార్డులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందేలా చూడడం జరుగుతుందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఉన్న 43 మండల కేంద్రాల్లో ఈ సేవలు అందనున్నాయని తెలిపారు. ఆధార్ కార్డుకి అవసరమైన జనన ధృవపత్రం కూడా తామే ఇచ్చి వారికి అన్ని విధాలా అండగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వీధి బాలల వివరాలను సమీప పోలీస్ స్టేషన్లో గానీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనే ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వాళ్ళకి ఏ విధమైన తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం కానీ, కేరింగ్ లేకపోవడం కానీ, వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కానీ, లీగల్ ఐడెంటిటీ కానీ లేని పిల్లలందరినీ కూడా ఈ సర్వేలో ఆశాల ద్వారా, అంగన్వాడీ వర్కర్స్ ద్వారా, అలాగే తహసీల్దారులో హెల్ప్తో, డిఎంఎండ్హెచ్ఓ గారి హెల్ప్తో, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో, మండల ఎడ్యుకేషన్ వారి డిపార్ట్మెంట్ హెల్ప్తో కూడా మా పేనల్ లాయర్స్ని, పిఎల్విలు కూడా, అలాగే స్పెషల్ జోనల్ పోలీస్ యూనిట్ వారి హెల్ప్తో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఇందులో ఈ కేటగిరీకి వచ్చే పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఆధార్ ఇప్పించి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ తాలూకా వెల్ఫేర్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందో వాటికి కూడా లింక్ చేసే కార్యక్రమం, అలాగే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి అవసరమైన ట్రీట్మెంటు డిఎంఎండ్హెచ్ఓ అధికారుల ద్వారా ఇప్పించేదానికి ప్రతి భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి కూడా ఒక లీగల్ ఐడెంటిటీ అనేది కల్పించడమే భాగంగా ఈ కార్యక్రమాన్ని మన జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సర్వేలో అందరూ పాల్గొని
ఎవరైతే ఆధార్ ఐడి కార్డ్స్ లేవో అందరూ కూడా ఆ ఆధార్ ఐడెంటిటీ కార్డ్స్కి ఇప్పించే కార్యక్రమం ఈ ఉమ్మడి జిల్లా పరిధిలోని 43 మండల కేంద్రాల్లోని ఆయా తహసీల్దార్ల పర్యవేక్షణలో సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందుకే అందరు తహసీల్దార్లు మండలంలో ఉన్న మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న 43 మండలాల్లో ఉన్న 43 మంది తహసీల్దార్లు, అలాగే 3 జిల్లాల్లో ఉన్న డిఎంఎండ్హెచ్ఓలు, 3 జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్సు, 3 జిల్లాల్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఆఫీసర్సు కూడా ఈ కమిటీలోని మెంబర్సే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ఘనంగా జరిగిన జిల్లా మహానాడు, పార్టీ పురోభివృద్ధిని ఉద్దేశించి ప్రసంగించిన టీడీపీ ముఖ్య నాయకులు. మూసివేసిన కేసుని మరలా తెరిచి ఛేదించిన విశాఖ పోలీసులు. అదృశ్యమైన మహిళా సహచర ఉద్యోగి చేతిలో హత్యకు గురైనట్లు వెల్లడించిన సిపి సంకభ్రత బాగ్చి. బృహత్తర కార్యక్రమానికి తెరలేపిన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ. వీధి బాలబాలికలకు గుర్తింపు కార్డులు అందించేందుకు సాథీ కమిటీ ఏర్పాటు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.